నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో సుమారు 1000 ట్రాక్టర్లతో తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ మరియు భారీ స్థాయిలో హాజరైన తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ విజయోత్సవ సభను వెంకటాచలం ఇసుక యార్డు నుంచి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు భారీ జనసందోహం మధ్య ర్యాలీని ఎడ్ల బండి, ట్రాక్టర్ నడుపుతూ రైతుల వెంట నేను అంటూ సంఘీభావం తెలిపిన సోమిరెడ్డి చాలా ఉపయోగపడుతుంది. మొక్క పెరుగుదలకు వాడతాం. సో నేనేమంటానంటే ఈరోజు రైతుల విషయం మళ్ళీ తిరిగి పూర్వ వైభవం, అగ్రికల్చర్లో వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి పూర్వ వైభవం మొదలైంది. ఆ శాఖ మళ్ళీ తిరిగి పనిచేస్తుంది. 5 ఏళ్ళు మూతపడి ఉండింది వ్యవసాయ శాఖ. అది పరిస్థితి. అందుకని మొత్తం మీద ఇవన్నీ చూసిన తర్వాతనే పులివెందులు కానీ అక్కడ ఒంటిమిట్టలో మీకు గుణపాఠం చెప్పారు. అంతకుముందు ఆయన కుప్పంలో ఘోరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా పోయి ఆడ గందరగోళం చేసి మున్సిపాలిటీ గెలిస్తే బాబు గారు ముఖం ఎట్టుందో చూడాలని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ముఖం ఎట్టుందో అసెంబ్లీ కన్నా వస్తే మాకు చూడాలని ఉంది. అసెంబ్లీకి రాకపోతేవి ఎట్టుండవో చూడాలనుకుంటే కనపడిపోతుంది. బిడ్డ ఆయన జగనన్న మేనమామ మాకు చూడాలని ఉంటుంది. మా తోటి శాసనసభ్యుడు ఆయన. నేనెంతో ఆయనంతా. నేను సర్వేపల్లికి, ఆయన పులివెందులకి కనపడిపోయా. రమ్మంటే రాకపోయా. ఆఖరణ అసెంబ్లీ క్రీడల పోటీల్లో మగోళ్ళ అందాలు అన్న పెట్టమని స్పీకర్ని అడిగిన. మగోళ్ళ అందాలకు పెడితే ఆయనతో మేము ఒక 11 మంది వాళ్ళు వస్తే 11 మంది మేము అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తామంటే రాలే. ఆయనకి అలవాటు కదా, వల్లమనేని పోయి చూసి వచ్చి ఎవరికంటే అందంగా ఉంటాడు, కొడాలి నాని ఎవరికంటే అందంగా ఉంటాడు. ఇది ఆయన మగోళ్ళ అందాలు చూసేదానికి. ఆయనకేం తెలుస్తుంది? ప్రజల కష్టాలు, రాష్ట్రం భవిష్యత్తు గురించి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడా అని చెప్పి అడుగుతున్నాను నేను. అవసరంలే. ఏ రోజు ఎంత కలెక్షన్, సంవత్సరానికి ఎంత, 5 ఏళ్ళకి ఎంత, వేలు లక్షల కోట్లు. అది పరిస్థితి. మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చింది. అన్ని రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి, వ్యవసాయం, నీటిపారుదల శాఖ,
అని తిరిగి ముందుకు పోతున్నాయి. భవిష్యత్తు క్లియర్గా కనిపిస్తుంది. టార్గెట్స్ అమరావతి, పోలవరం, అంద్రినీవా అన్నీ చూస్తున్నామా. అంతకుముందు రాష్ట్రానికి 5 సంవత్సరాలు గ్రహణం బట్టి మళ్ళీ తిరిగి పూర్వవైపు వచ్చింది, ట్రాక్లో పడింది.